అందరికీ నమస్కారం. నిన్న ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సభకు 1,00,000 మంది జనం హాజరయ్యేసరికి చంద్రబాబు గుండెల్లో వణుకు పుట్టింది. ఉదయం దేవినేని ఉమా మాట్లాడుతూ ఉన్నాడు. దేవినేని ఉమాకి 2 రోజుల క్రితం సవాల్ చేశాం, అంతకు ముందు సవాల్ చేశాం. ఏ ఒక్క రోజు కూడా చర్చకు రమ్మని చెప్పేసి సవాల్ చేస్తే దేని మీద కూడా నిలబడ్డు. మురుగుతాడు, అరుస్తాడు, ఎదురుగా రావాయంటే కుక్కలాగా పారిపోతా ఉంటాడు దేవినేని ఉమా. ఉదయం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలనే ఆ విషయంలో దేవినేని ఉమా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఉమా, నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన నైజాన్ని చూసి మీరు నేర్చుకోవాల్సింది దేవినేని ఉమా, మీ చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న తెగువ చూసి నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న పట్టుదల చూసి నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న నీతి నిజాయితీ చూసి నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిలో ఎందాకైనా పోరాడే శక్తి సామర్థ్యాలు చూసి నేర్చుకోండి. ఒక వ్యక్తి ఒక మాట మీద నిలబడాలంటే ఆ వ్యక్తి ఈ రోజు అనుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు వీరుల్లా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ధీరుల్లా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట కోసం ప్రత్యేక హోదా సాధించే దిశగా వీరత్వం కలిగిన ఒక యువ నాయకుడిలాగా పోరాడుతా ఉన్నాడు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాటలో నడవాలి. మాట తప్పడు, మడిమ తిప్పడు, చెప్పిన దాని మీద కట్టుబడి ఉంటాడు. రాజశేఖర్ రెడ్డి గారి లక్షణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకుందాం అనుకుంటా ఉన్నారు. ఒకసారి ఉమాకి చెప్తా ఉన్నాను, దేవినేని ఉమాకి, మీ నాయకుడు చంద్రబాబు నాయుడికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసాన్ని, పోలికల్ని ఒకసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మేం చెప్పలా, పిల్లనిచ్చిన మామ ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు అంత నమ్మక ద్రోహి, గుంటనక్క, వెన్నుపోటుదారుడు, రాజకీయాల్లో తార్పుడుగాడంటే చంద్రబాబు నాయుడు అనే నీచమైన మాట ఎవరు చెప్పారు?
ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఇవన్నీ కూడా పదవి కోసం సొంత మామని సైతం గుంట నక్కలాగా కాల్చుకొని వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారిని దించివేసి ఆయన్ని మానసిక క్షోభకు గురి చేయించి ఆయన ప్రాణాలు సైతం వదిలిపెట్టారు మీకోసం కదా. ఆ తరువాత ఆయన్ని దించే క్రమంలో నీ తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వర గారిని వాడుకున్నావే, ఆ దించే క్రమంలో పురంధరేశ్వర గారిని వాడుకున్నావే, ఆ దించే క్రమంలో హరికృష్ణ గారిని వాడుకున్నావే. ఈరోజు వాళ్ళ అవసరం కోసం వాళ్ళని వాడుకున్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వర గారికి వెనుపడి పొడిచావు, పురంధరేశ్వర గారికి వెనుపడి పొడిచావు, హరికృష్ణ గారికి వెనుపడి పొడిచావు. ఎవరైతే నీకు సాయం చేశారో అందరినీ కూడా వెన్నుపోటు పొడిచిన నీచమైన సంస్కృతి ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ప్రత్యేక హోదా మన హక్కు, ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళ్దాం, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పేసి గొంతు చించుకుని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమైపోయావు? మాట తప్పావు. ఇప్పుడే చూస్తా ఉన్నాం, సుజనా చౌదరి అంటా ఉన్నాడు ప్రత్యేక హోదా అంట ముగిసిపోయిన అధ్యాయమా. ఏం సుజనా చౌదరి గారు, మీకు ముగిసిపోయిన అధ్యాయం. మీ చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజీ వచ్చింది, మీ లోకేష్ బాబుకి ప్యాకేజీ వచ్చింది, ఈ సుజనా చౌదరికి ప్యాకేజీ వచ్చింది. మీకు మూటలు నిండాయి, మూటలు అందాయి, మీ సూట్ కేసులు నిండాయి. మీరు బాగానే ఉంటారు, ప్యాకేజీలకు అందుకున్నారు. మీరు 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఎదురు చూసేది దేనికోసం? మనకి ప్రత్యేక హోదా వస్తుంది, మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు అందరూ కూడా వచ్చి పరిశ్రమలు పెడతారు, ఫ్యాక్టరీలు పెడతారు. ఇవన్నీ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగ యువత చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఢిల్లీ వైపు చూస్తా ఉంటే ఢిల్లీ వాళ్ళకి అమ్ముడుపోయింది. మీరు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ముగిసిపోదు. చంద్రబాబు నాయుడు గారు, సుజనా చౌదరి గారు తప్పనిసరిగా ప్రత్యేక హోదా సాధిస్తాం. నిన్న మొన్న కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా ఎక్కడికైనా ఎంత పోరాటమైనా చేస్తాం. ప్రత్యేక హోదాయే మా ఎజెండాగా పోరాటం చేస్తాం, పోరాడతాం. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసి మీరు ఎన్నికల్లోకి రండి, ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి మేము ఎన్నికల్లోకి వస్తాం. మా సవాల్ని స్వీకరించే సత్తా మీకు లేదు, ఆ ధైర్యమేమూ లేదు. ఏదైనా చెప్తే పారిపోతారు. ఈరోజు చెప్తా ఉన్నాడు దేవినేని ఉమాకి, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈరోజే పర్యటన చేశాం. ఈరోజు బాపులపాడు మండలంలో పర్యటన చేస్తే పంటలు నీళ్లు ఇవ్వలేక పంటలన్నీ ఎండిపోయి రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉంటే హలో లక్షణ అంటూ 2 సంవత్సరాలుగా మాకు పంటలు పండట్లేదు, మేము మినువేసుకున్నాం, పెసరేసుకున్నాం, కనీసం మా చేతికి రావట్లేదు, నీళ్లు లేక ఎండిపోయిందని చెప్పేసి పాత్రికేయుల సమక్షంలో రైతులందరూ కూడా చెప్పిన పరిస్థితులు ఒకసారి. ఈ దేవినేని ఉమా ఇరిగేషన్ మంత్రి, ఈ ఇరిగేషన్ మంత్రి మన జిల్లావాడు. మన కర్మ ఏంటంటే పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చేశాను, కృష్ణా డెల్టా మొత్తం కూడా సస్యశ్యామలం అయిందని చెప్పిన ఈ దేవినేని ఉమాకు చెప్తా ఉన్నాను. మీడియా సోదరులు మీ ద్వారా చెప్తా ఉన్నాను, మీ సమక్షంలో చెప్తా ఉన్నాను. దేవినేని ఉమా, నీకు దమ్ముంటే మచిలీపట్నం నియోజకవర్గం వెళ్దాం, పెడన నియోజకవర్గం వెళ్దాం, అవనిగడ్డ నియోజకవర్గం వెళ్దాం, కైకులూరు నియోజకవర్గం వెళ్దాం,
డెల్టా ప్రాంతం అంతా కూడా ఈరోజు 2 సంవత్సరాల నుంచి కూడా పంటలు లేక అల్లాడుతూ ఉంటే ఈ దద్దమ్మ ఈ దేవినేనో చెప్తాడు పట్టిసీమ పట్టిసీమ అంటారు. ఏం పట్టిసీమ? పట్టిసీమ ఏంటయ్యా? పట్టిసీమలో డబ్బులు దోచుకున్నది నువ్వు, మీ ముఖ్యమంత్రి. పట్టిసీమను తీసుకొచ్చి సస్యశ్యామలం చేసేసాం. ఏంటి నువ్వు సస్యశ్యామలం చేసేది? కృష్ణా డెల్టా మొత్తం కూడా ఎడారిగా మారిపోతే రైతులందరూ కూడా అలో లక్షణ అంటా ఉంటే ఒకటే మరుగుతావు, పిచ్చి కుక్కలాగా మరుగుతావు. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకూడదా? ఒక ప్రతిపక్ష నేత ప్రశ్నించకూడదని అడుగుతా ఉన్నాము. మీరు చేసే తప్పులను మేము ఎత్తి చూపకూడదని అడుగుతా ఉన్నాం. సలహాలు ఇవ్వండి, సూచనలు. ఏం సలహాలు ఇవ్వమంటావు? చెప్తున్నాం కదా, రైతు రుణమాఫీ చేస్తానన్నారయ్యా, చేయండి బాబు అని అడుగుతా ఉన్నాం. అక్క చెల్లెలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు కదయ్యా, చేయండి అయ్యా అని అడుగుతా ఉన్నాం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు కదయ్యా, ఇవ్వండి అయ్యా అని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇవ్వండి అడుగుతా ఉన్నాం. ఇళ్లు కట్టిస్తామన్నారు, కట్టించండి అని అడుగుతా ఉన్నాం. మీరు చెప్పిన ప్రతి అక్షరం మేము అడిగేది. మీ మేనిఫెస్టోలో మీరు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కి ప్రజల్ని మోసం చేస్తున్న మిమ్మల్ని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రశ్నించారు? నిన్న ద్వారకా తిరుమల సభలో 1,00,000 మంది పాల్గొంటే చెమట్లు పడతా ఉన్నాయి మీకు. 1,00,000 మందిని, 1,00,000 మంది కాదు, చంద్రబాబు నాయుడు గారు 1000 మందిని పోగు చేసుకోవాలంటే అధికార యంత్రాంగాన్ని మొత్తం బస్సులు పెట్టాలి, అధికారులను పంపాలి, కాలేజీలకు పంపించాలి. అక్క చెల్లెళ్ళనైతే గ్రామాల నుంచి మీకు ఆ రుణం ఇస్తాం, ఈ రుణం ఇస్తామని చెప్పి తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే చాలు ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, మడిమ చెప్పడు, ఆయన నాయకుడిగా మనకు ఉండాలి అని చెప్పేసి ఈ రోజున ప్రజలందరూ కూడా ఆరాటపడుతూ ఉన్నాడు. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో జరిగిన సంఘటన అయితే జాతీయ మీడియా యావత్తు కూడా, దేశ ప్రజలు యావత్తు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిని రన్వే మీద ఆపడం ఏంటి, రన్వే మీద అరెస్టు చేయడం ఏంటి, అసలు ఈ ప్రతిపక్ష నాయకుడు ఏం కోరాడు, ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి దేశం మొత్తం కూడా చర్చ నడుస్తూ ఉంది. ఈ రోజున వీరుళ్లాగా, ధీరుళ్లాగా, దీశాయిలాగా విశాఖపట్నం వెళ్తానన్నాడు. విశాఖపట్నం ఎందుకు వెళ్తానన్నాడు? ప్రత్యేక హోదా సాధించే దిశగా విశాఖపట్నం వెళ్తానంటే ఈ వెన్నుపోటు ముఖ్యమంత్రి, ఈ గుంటనక్క ముఖ్యమంత్రి ఈరోజు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి సోనియా గాంధీ గారు ఓదార్పు యాత్ర చేస్తానంటే, ఓదార్పు యాత్రకు అడ్డు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చి ప్రతిపక్ష నేత అయ్యాడు. ఈరోజు ప్రత్యేక హోదాకు అడ్డుపెట్టి ప్రత్యేక హోదాని ఆపుతున్నారు కాబట్టి ఈ రోజు జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి రెడీ అయ్యారు. సోనియా గాంధీ ప్రతిపక్ష నాయకుడిని చేస్తే ఈ చంద్రబాబు మమ్మల్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకొని ఈ రోజు ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఆరాటపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల్లోకి వెళ్తాం, మీలాగా వెన్నుపోటు పొడవం. ప్రజల నుంచి వచ్చిన అధికారానితో ముఖ్యమంత్రి పదవి చేపడతాం. కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఏమవుతాడు? ముఖ్యమంత్రి అవుతాడు. దీన్ని తెలుసుకోవాలి. దాన్నే పదే పదిగా ఏదో తప్పు జరిగిపోయినట్టుగా ప్రజలకు చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల నోట్లో నుంచి లక్షలాది మంది, కోట్లాది మంది హృదయాల్లో నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేది తపన. చంద్రబాబు
ఆడిన మాట తప్పాడు, జనాన్ని వంచాడు, రైతుల్ని వంచాడు, అక్కచెల్లెల్ని వంచాడు, నిరుద్యోగ యువతని విద్యార్థుల్ని మోసం చేశాడు. కాబట్టి తప్పనిసరిగా బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ, దేవినేని ఉమ ఒక చవట, ఒక దద్దమ్మ. నిజంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా మన జిల్లాలో ఉంటాం, మన జిల్లా రైతులు చేసుకున్న కర్మ. ఇటువంటి మీ ద్వారా ఇంకోటి కూడా చెప్పాలి. పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. R&R ప్యాకేజీలో 120 కోట్ల రూపాయలు తెలంగాణ ఆ గ్రామాలకు కడితే R&R ప్యాకేజీ మొత్తం కూడా క్లియర్ అయిపోయి 45 టీఎంసీలు నిల్వ చేసుకునే పులిచింతల ప్రాజెక్టులో నీరు నిలవకుండా చేసి ఈరోజు పట్టిసీమ అని చెప్పేసి ప్రజల్ని వంచే కార్యక్రమం. పులిచింతల ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే కృష్ణా డెల్టా మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో, పులిచింతల ప్రాజెక్టు అంటే రాజశేఖర రెడ్డి గారికి కట్టింది అని చెప్పేసి ఇటువంటి చౌకవారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు విరమించుకొని పులిచింతల్లో 45 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పూర్తి స్థాయిలో 45 టీఎంసీలు అక్కడ నిల్వ చేయాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తూ ఈరోజు దేవినేని ఉమ వ్యాఖ్యల మీద పూర్తి స్థాయిలో ఆయన ఎక్కడికి చర్చకు రమ్మన్నా మేము సిద్ధంగా ఉన్నాం. కృష్ణా జిల్లా మీరు ఎక్కడికో రాయలసీమకు నీళ్లు ఇస్తామని చెప్పి సంబరపడొద్దు. రాయలసీమ నీళ్లు ఎక్కడ మీరు నీళ్లు ఇచ్చినా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. ఈరోజు ఉమాకి నువ్వు ఎక్కడికి రమ్మన్నా, లేకపోతే మా పార్టీ నాయకులందరం కూడా కృష్ణా జిల్లాలో కలిసికట్టుగా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా ఉమాకి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అసలు చట్టబద్ధత ప్యాకేజీ అసలు ఏమిచ్చారని మనకి చట్టంలో ఉందే కదా. ప్యాకేజీకి చట్టబద్ధత అంటే కొత్తగా ఏదన్నా ఇచ్చి కొత్తగా మన ఆంధ్ర రాష్ట్రానికి మీకు 1 లక్ష కోట్లు ఇస్తాం, లేకపోతే మీకు ఇంకో 10 ఇన్స్టిట్యూట్లు ఇస్తాం, లేకపోతే ఇంకా వేరే జోన్ ఇస్తాం, విశాఖపట్నం జోన్ కాకుండా ఇంకా ఏదన్నా జోన్ వేరేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంకా ఏదన్నా ఇస్తే అది చట్టబద్ధత, అది ప్యాకేజీ. మనకి విభజన చట్టంలో ఉన్న హామీలను ఇస్తే ఇది చట్టబద్ధత ఏంటి? సిగ్గు లేకుండా మాట్లాడతా ఉన్నాడు సుజనా చౌదరి. ప్యాకేజీలకు అమ్ముడుపోయిన వీళ్ళందరూ కూడా మనకి కొత్తగా ఇచ్చేదే ఉంది, కొత్తగా ఇది తెచ్చేదే ఉంది. మనకి ఇవ్వాల్సిన దాంట్లో ఇంతవరకు 3 సంవత్సరాలు అవుతున్నా కానీ తీసుకురాలేని ఈ కేంద్ర మంత్రులు, ఈ ఎంపీలు, ఇందాక చూశారు ఎంపీలు మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. బయటకు వస్తూ చాలా మంది ఎంపీలు ప్రత్యేక హోదా గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా లేదు, గాడికి గుడ్డు లేదంటా ఉన్నాడు ఒక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు. గేలి చేస్తా ఉన్నారు. ఏంటంటే ఇంత ఘోరం? మన పిల్లల భవిష్యత్తు ప్రత్యేక హోదా మీద ఆధారపడి ఉందని చెప్పేసి తెలిసి కూడా మీ చంద్రబాబు నాయుడు గారు అమ్ముడుపోతేనో, మీ లోకేష్ బాబు గారు అమ్ముడుపోతేనో, లేకపోతే మీ సుజనా చౌదరి గారు అమ్ముడుపోతేనో ప్రత్యేక హోదా కావాలనేది మీరే. ప్రత్యేక హోదా కోసం 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేయించేది మీరే. మరలా ఇప్పుడు వద్దని ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరించే తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. కాసుకోండి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మీకు మొట్టికాయలు వేస్తారు. కృష్ణానదిలో మిమ్మల్ని అందరూ కూడా కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యావత్తును కూడా ప్రజలందరూ కూడా కృష్ణానది లేకపోతే గోదావరి నది అన్ని నదుల్లో మిమ్మల్ని అనుసంధానం చేస్తారు. మీరు అనుసంధానం ఏంటి కాదు, మీ పార్టీని అనుసంధానం చేస్తారు డెఫినెట్ గా.